దేవుని వాక్యంలో ఒక వాక్య భాగాన్ని చదువుదాం. లేవీకాండం 11వ అధ్యాయం 1 నుంచి 8 వరకు చదువుదాం. మార్చి చదువుదాం. లేవీకాండం, లెవైట్స్ 11th chapter 1 to 8 alternatively or responsively. That means I will be reading one verse and you should read the next and alternatively. Can I get one watch? Anybody? Please give one watch. Any watch, doesn't matter. That should make me to watch. Watch will watch people in the conference. I think we're already delayed because of my coming or any, I don't know any reason. So I'll try to do justice, not to take too much time, but all about some habits. Holiness Bible అంతటిలో ఒకే ఒక చోట గట్టిగా చెప్పబడింది. ఎక్కడది? లేవీకాండం 11. అది చదివినాం కదా, 44 వచనంలో ఉందా మన. దట్ ఈస్ అ పవర్ఫుల్ థీమ్. దట్స్ ఇట్, ఇంకెక్కడ లేదు. కానీ హోలీనెస్ గురించి దేవుడు ఎప్పుడు మాట్లాడాడు తెలుసండి? 10వ అధ్యాయంలో ఒక భయంకరమైన అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగింది. ఏంటది? మొదటి వచనం, అహరోను కుమారులైన నాదాబు, అబీలు తమ దుపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తనకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. వారు యెహోవా సన్నిధిని ఏమైంది? యెహోవా సన్నిధి ఏమయ్యారు? ఆశీర్వదించబడలే, బ్లెస్సింగ్స్ రాలే, సావు వచ్చింది. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. మై డియర్ ఫ్రెండ్స్, బైబిల్లో ద కాల్ ఫర్ హోలీనెస్ ఎప్పుడన్నా వస్తే దానికి ముందు ఒక డిజాస్టర్ జరిగినాకే వచ్చింది. జనం వణికిపోతున్నారు. అహరోను పిల్లలు 2 చచ్చిపోయారు. నాదాబు, అబీహు కుమారులు 2 చచ్చిపోయారు. చచ్చిపోయి వణుకుతూ ఉన్నప్పుడు దేవుడు పరిశుద్ధత గురించి మాట్లాడాడు. వితౌట్ క్లెన్సింగ్ గాడ్ విల్ నెవర్ టాక్ అబౌట్ హోలీనెస్. తీసేయాల్సిన వాళ్ళని తీసేయకుండా నీలో తీసేసుకోవాల్సింది దేవుడు మాట్లాడు. బలంతాన చచ్చిపోయారు. ఎవరాళ్ళు? అహరోను కుమారులు. ఏం చేశారు వాళ్ళు? స్మాల్ మిస్టేక్. వాళ్ళు అగ్ని తెచ్చారు, మామూలుగానే అగ్ని తేవాలి. కానీ యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా, వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా తెచ్చారు. కానీ వేరొకటి తెచ్చారు. దట్ ఈస్ ద వేర్ పనిష్మెంట్ కమ్స్. అప్పుడు హోలీనెస్ గురించి మాట్లాడుతుంటే జనానికి వణుకు పుట్టింది. చూడండి ఇంకో మాట కింద చదువుతున్నాను. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యొద్ద నుండి నేను పరిశుద్ధపరచుకుందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకుందును. దేవుని శిక్ష, దేవుడు కొంతమందిని శిక్షిస్తే తద్వారా దేవునికి మహిమ కలుగుతుందట, ఆశీర్వదిస్తే కాదు. తద్వారా వాళ్ళ దగ్గర నుంచి నేను, నా దగ్గర నుంచి వాళ్ళు సెటపాట్ చేసుకుంటాం. చంపేసిన తర్వాత పరిశుద్ధత గురించి మాట్లాడతా. ఎవరితో? బతుకున్న వాళ్ళతో. ఎందుకంటే ఏమన్నా చేస్తే అట్ట సస్తారా అని చెప్తాడు. The most fascinating message on the holiness is from Isaiah 5th chapter. What happened? ఉజ్జియా మృతి నొందిన తరువాత holiness of God was spoken after punishment of some people in order to frighten those who are living. ఉజ్జియా మృతి నొందిన తర్వాత
అందుకే యెషయా అంత భయపడిపోయాడు. మామూలుగా కాదు. మామూలుగా దేవుడు కనిపిస్తే కొంచెం భయపడేవాడు. ప్రభువా నువ్వు వచ్చావా? ఉజ్జియాని చంపిన దేవా నువ్వు వచ్చావా అంటే నన్ను కూడా చంపేస్తావా? వితౌట్ పనిష్మెంట్ గాడ్ నెవర్ స్పోక్ ఆన్ హోలీనెస్. దిస్ ఈజ్ థియాలజీ. ఆయన ప్రక్షాళనము చేయకుండా పరిశుద్ధత గురించి మాట్లాడలేదు. ప్రక్షాళన చేశాడు. ఆ ప్రక్షాళన చేసినప్పుడు జనం వణికిపోతున్నప్పుడు అప్పుడు 11వ అధ్యాయం వచ్చింది. అన్హోలీ పీపుల్ని ఇద్దరిని చంపినాక దేవుడు నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు. బీ కేర్ఫుల్. We don't have guts to go into this holy God. దేవుని సన్నిధిలో పోవటానికి మనకు ధైర్యం చాలదు. అసలు ఎవరింటారండి ఈ ప్రసంగం? నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్తే, ప్రభా వాళ్ళిద్దరిని చంపేసినావా? మమ్మల్ని కూడా చంపేస్తావా? ప్రభా వాళ్ళు ఏం చేశారు ప్రభా? వాళ్ళు మీ సేవ చేశారు. దేవుడు అంటాడు, వాళ్ళు నా సేవ చేశారు కానీ నేను చెప్పినట్టు చేయలా, వాళ్లకు తోసినట్టు చేశారు. Not the way I planned, but the way they planned. ఉందా? అక్కడ ఏముంది? యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. మై ఫ్రెండ్స్, the fire of God comes in two ways: to kill some people and to give life to some people. దేవుడు ఆ రోజు యెషయా ఏం కోరుకున్నాడు? దేవా నా అపవిత్రమైన పదవులు అంటే, అప్పుడు మళ్ళీ ఫైర్ వచ్చింది. గాడ్స్ ఫైర్ కమ్స్ ఇన్ టూ వేస్. సేమ్ ఫైర్ ఫర్ సమ్ పీపుల్ టు బి కిల్డ్ అండ్ సమ్ పీపుల్ టు బి లివ్డ్ అండ్ టు మేక్ అదర్స్ టు లివ్. దట్ ఈస్ ద కాంటెక్స్ట్ వేర్ వీఆర్ స్టడీయింగ్ అవర్ కాన్ఫరెన్స్ థీమ్. ఆ కాంటెక్స్ట్ అంతా దృష్టిలో పెట్టుకొని దేవుడు దానిని అంటున్నాడు, ఓ సార్ మీ రాజు చంపితే ఏమైంది సార్? మీ రాజు చంపితే కత్తి చంపుతాడు, మా దేవుడు కాల్చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, కాల్చమంటారా కత్తితో చంపడమంటారా? కాలిస్తే ఎముకలు కూడా మిగలవండి. మీ రాజుగారు ఏముందండి, కత్తితో చంపుతాడు, ఇంకంతే. మా దేవుడు అగ్నితో చంపుతాడు. సార్ ఎందుకు సార్? మామూలు చంపుతా, నీ మీద కూడా చంపుతాడు సార్, ఎందుకు? మాకు మోషే గారు బాగా చెప్పాడు సార్. మోషే గారికి అహరోన్ ఏమవుతాడు? అన్న. వాళ్ళిద్దరు అహరోన్ కొడుకులు ఏమవుతారు? అన్న కొడుకుల్ని దేవుడు కాల్చేస్తే మోషే ఎలా ఓర్చుకున్నాడు? అసలు ఎలా సేవకు ముందుకు కొనసాగాడు? సరే, మోషే ఓర్చుకున్నాడు. అహరోన్ ఏం చేశాడు చూడండి, 4వ వచనం. ప్రజలందరూ ఎదుట నన్ను మహిమపరుచుకుందును అంటే, ఇప్పుడు అహరోన్ ఏం చేశాడు? అహరోను మౌనంగా ఉన్నాడు. తండ్రి కామ్. అహరోన్ నువ్వు ప్రశ్నించటానికి వీల్లేదు. అహరోన్ నువ్వు ఏడవటానికి కూడా వీల్లేదు. ఎందుకంటే దీని ద్వారా నన్ను నేను మయంపరుచుకుంటున్నాను, దీని ద్వారా నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటున్నాను. అప్పుడు మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్పబోతున్నాను. వాట్ ఎ హారిబుల్ కాన్ఫరెన్స్ ఇట్ ఈస్. ఎ డెత్ ఆఫ్ సంబడి అండ్ ద స్పీకర్స్ అండ్ ఆర్గనైజర్స్ ఆర్ their own fathers. Speakers. Moses, their father. సొంత అన్న కొడుకులు. అహరోన్ నోరు విప్పేవా నువ్వు ఓడిపోతావు. అందుకనే అహరోను మౌనంగా ఉన్నాడు.
మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వేర్ ద కాంటెక్స్ట్ ఆఫ్ యువర్ కాన్ఫరెన్స్. థింక్, and our God is calling for holiness. Let me finish some few verses and fadafat finish. 11th chapter 1 నుంచి 8 వరకు ఆయన యానిమల్స్ గురించి మాట్లాడుతున్నాడు. 9 నుంచి 12 వరకు జలచరాల గురించి మాట్లాడుతున్నాడు. 13 నుంచి 27 వరకు పక్షుల గురించి మాట్లాడుతున్నాడు. 29 నుంచి ప్రాకు, నేల మీద ప్రాకు జీవచరాల గురించి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మాట్లాడినాక అవన్నీ డోంట్స్ అన్నాడు. అవన్నీ డోంట్స్. అక్కడి నుంచి డూస్ గురించి మాట్లాడుతున్నాడు. మీరు అవి తినొచ్చు, అవి తినకూడదు అని చెప్పి ఏవేవి తినొచ్చో వాటి గురించి ఇంకో కండిషన్ పెట్టండు. ఏంటి తెలుసా? మీరు ఏమి తినొచ్చో వాటిలో కానీ ఒకటి చచ్చిపోతే దాన్ని ముట్టుకుంటే సాయంకాలం వరకు మీరు ఇంకేం తినకూడదు. Don'ts to be stopped, do's to be carefully implemented. That is holiness. Don'ts to be stopped, do's carefully implemented. The way God wants. The way God wants. ఆ రోజు వాళ్ళను అగ్ని ఏమన్నది దేవుడే కదా. అది డూసా డోంట్సా? డూసే, కానీ బట్ దే డిడ్ సంథింగ్ ఎల్స్. దట్స్ వై ద పనిష్మెంట్ హ్యాస్ కమ్. Daniel, don'ts to be rejected, do's to be carefully handled. This is what చెప్పి అప్పుడు అంటున్నాడు, డూసే బట్ ద వే ఐ ఎక్స్పెక్టెడ్ యూ షుడ్ హ్యాండిల్. అప్పుడు నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులు అన్నారు. 3 విషయాలు చెప్పి దెన్ హీఈస్ గివింగ్ ద కాన్ఫరెన్స్ థీమ్ ఆఫ్ హోలీనెస్. ఏం చెప్పాడు? 3. మొదటిగా పనిష్మెంట్, అగ్ని కాల్చేసింది. 2 డోంట్స్. 3 కేర్ఫుల్లీ హ్యాండ్లింగ్ అబౌట్ డూస్. దేర్ఫోర్ ఎన్నింటి చెప్తున్నానంటే బికాజ్ ఐ యామ్ హోలీ అండ్ యూ షుడ్ బి హోలీ. ఇవన్నీ లిస్టు ఎంత ఇస్తుంటే పేతురు గారికి ఏమయ్యాలో తెలియక సమస్త ప్రవర్తన ఏందో అని రాసిపెట్టేసిన. అయితే ఏమి పెద్ద లిస్ట్ ఇచ్చేది? మళ్ళీ రాస్తే ఏమవుతుంది? మళ్ళీ లేవికాండం అంతా రాయాల్సి వస్తుంది. పేతురు గారు లేవికాండాన్ని ఎందుకు అంటున్నాడంటే, అయ్యా మనం యాజకులమును రాజులం. ఆ లేవికాండం వాళ్ళకి చెప్పబడింది. ఇప్పుడు మారు మనసు పొందిన ప్రతి ఒక్కడు లేవి లాంటి వాడు, యాజకు లాంటి వాడు. సో యూ నీడ్ టు ఫాలో వాట్ హాస్ బీన్ గివెన్ టు దెమ్. లేవికాండం 2 విషయాలు చెప్పబడింది. 1 యాజకులు ఏం చెప్పాలో చెప్పబడింది, యాజకులు ఎలా చెప్పాలో చెప్పబడింది, చెప్పేవాళ్ళు ఎలా ఉండాలో చెప్పబడింది, వినేవాళ్ళు ఎలా ఉండాలో చెప్పబడింది. అందుకని లేవికాండం ఈజ్ ది యాక్చువల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్. సో లేవికాండంలో ఏముందంటే దేవుని యొక్క గొప్పతనం ఉన్నది. సో వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ హోలీనెస్ ఆఫ్ మ్యాన్, ప్లీజ్ థింక్ ఆన్ హోలీనెస్ ఆఫ్ గాడ్. దట్స్ వాట్ ఐ టాకింగ్. I don't want to go to holiness of Daniel because they are talking tomorrow. But if వెనుక ఉన్న holiness of God has made them to follow God and be holy. ఇలా థీమ్ కాన్ఫరెన్స్ని తీసుకొచ్చాడు. కొన్ని వచనాలు ఈ లేవికాండం నుంచే చాలా త్వరగా మీకు నేను చెప్తాను. పరిశుద్ధతను ఏ విధంగా దేవుడు చెప్పటం కాదు, దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఎలా పద్ధతి సెట్ చేశాడు. బి హోలీ ఈజ్ వన్ థింగ్, ఐ విల్ మేక్ యూ హోలీ ఈజ్ అనదర్ థింగ్. అందుకని దానియల్ అన్నాడు, సార్ వీఆర్ నాట్ బాదర్డ్ వెదర్ వీఆర్ గోయింగ్ టు బి హోలీ ఆర్ నాట్. వీ రిజాల్వ్ టు బి హోలీ, ఆటోమేటికల్ మై గాడ్ విల్ కీప్ మీ హోలీ. ఇట్స్ నాట్ దట్ ఐ బికమ్ హోలీ. మై జాబ్ ఇస్ టు రిజాల్వ్, బట్ హిస్ జాబ్ ఇస్ టు మేక్ మీ హోలీ. పరిశుద్ధుడిగా ఉండటం నా ఇష్టపడితే ఆయన నన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. ఇలా స్టార్ట్ అయిన ఈ హోలీనెస్ గురించి కొన్ని వచనాలు చూద్దాం. మొదటిది లేవికాండం 11:44. ఏమిది? యాజ్ ఐ యామ్ హోలీ యూ బీ హోలీ. సెకండ్,
త్వరగా చూద్దాం. లేవికాండం 19 లేవికాండం 19 మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధులై ఉన్నాను. మీలో ప్రతి వాడును తన తల్లిదండ్రులకు, తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరించవలెను. నేను మీకు దేవుడైన యెహోవాను. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, మీరు పోత విగ్రహం చేసుకొనకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరించబడినట్లు అర్పించవలను. ఓ వాట్ ఏ పవర్ఫుల్ వర్డ్. వెన్ యూ ప్రే, యూ షుడ్ ప్రే సచ్ దట్ ఐ యాక్సెప్ట్ యువర్ ప్రేయర్. మీరు సమాధాన బలిని అర్పించినప్పుడు అది అంగీకరించబడినట్లు. అప్పగించడం గొప్ప సంగతి కాదు, ప్రార్థన చేయటం గొప్ప సంగతి కాదు, కాన్ఫిడెన్స్ పెట్టుకోవడం గొప్ప సంగతి కాదు. దేవుడు అంగీకరించున్నట్లు చెయ్యి. ఇక్కడ హోలీనెస్ డైమెన్షన్ ఏంటంటే ఒబీడియన్స్ టు పేరెంట్స్. Be holy as I am holy is the first point. Second point, to show that you are really holy, to make you practical, I am giving hints. First is obey your parents. Parents obey చేయమని ఎంత సార్లు బైబిల్ రాయబడిందండి. ఎఫెసు పత్రిక 6 తీయవసరం లేదు. మీరు దీర్ఘాయుష్యము తొలగినట్లు వాగ్దానముతో కూడిన మొదటి ఆజ్ఞలో మొదటిది మీ తల్లిదండ్రులను సన్మానించుడి. భయపడాలంటే ఇక్కడ యాజ్ రివర్, దేవునికి రెవరెన్స్ చూపించండి. మీ తల్లిదండ్రులకు భయపడండి. తండ్రినైనా నాకు భయపడిన మీరు, పరలోక తండ్రినైనా నాకు భయపడిన మీరు మీ తల్లిదండ్రులకు భయపడండి. మై డియర్ ఫ్రెండ్స్, స్టూడెంట్స్గా చెప్తున్నాను, మీ తల్లిదండ్రులకు భయపడండి. చాలామంది మారుమనసు పొందంగానే అదేదో గొప్ప ఫీలింగ్ ఇస్తున్నారు. మీ తల్లిదండ్రులు కొంతమంది మారుమనసు పొందలేదు. నీకేం తెలుసు, నీకేం తెలుసు అనకు. నీకు తెలిసిందంతా ఆయన తెలుసుకొనిస్తేనే నీకు తెలిసింది. ఆ తండ్రి తన జీవితాన్ని నీ కోసం స్పెండ్ చేస్తే ఈ జీవితం నీకు వచ్చింది. బి కేర్ఫుల్. తల్లిదండ్రులను విధేయత చూపించు. దట్ ఈస్ ప్రాక్టికల్ హోలీనెస్. దట్స్ ఇట్. సరే, మాలాంటి గ్రాడ్యుయేట్స్ మన పిల్లవంగానే తల్లిదండ్రులు మర్చిపోతున్నాం. కాబట్టి పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొను అని మంచి ప్రసంగం విని ఇక అట్టేపోతున్నారు. బైబిల్లో ఉంది, తల్లిదండ్రులను పట్టించుకునేవాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. My dear friends, take care of your parents. Whether you are a student, whether you are unmarried or a married, take care. వాగ్దానంలో కూడిన ఆజ్ఞల్లో మొదటిది, పరిశుద్ధతలో మొదటిది. విశ్రాంతి దినం ఆచరించు. నేను చేసిన బలి నేను యాక్సెప్ట్ చేసేటట్టు చేయి. అది హోలీనెస్ దేవుడు. రెండోది, నెక్స్ట్ వచనం 20వ అధ్యాయం 7వ వచనం. 20వ అధ్యాయం 7వ వచనం, 7-8. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులైండుడి. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు నా కట్టడను ఆచరించి వాటిని అనుసరింపవలెను. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. మీరు శాంటిఫై కండి అంటే యూ టేక్ ఎ రెజల్యూషన్ టు బి శాంటిఫైడ్, లైక్ డానియల్ రిజాల్వ్డ్ నాట్ టు డిఫైల్. బట్ హూ కెప్ట్ దట్ రెజల్యూషన్ టు బి సాటిస్ఫైడ్? ఇట్స్ గాడ్ హూ హ్యాస్ ఆనర్డ్ హిస్ వర్డ్. ఎప్పుడైతే దానియేలు దేవుని వాక్యమైన 11వ అధ్యాయాన్ని గుర్తుపెట్టుకుని ఐ విల్ నాట్ ఈట్ అన్నాడో, ఆ వాక్యాన్ని పట్టించుకోవాల్సింది, ఇంప్లిమెంట్ చేయాల్సింది దేవుడండి. దేవుని వాక్యాన్ని ఇంప్లిమెంట్ చేయటానికి నువ్వు నిర్ణయించుకుంటే ఆయన ఆమెన్ అంటాడు.
హౌ కెన్ హీ కాంట్రడిక్ట్ హిజ్ ఓన్ వర్డ్? ఆఫ్టర్ ఆల్ హీ సావరెన్ గాడ్. రెండవది, పరిశుద్ధ పరుస్తాడు. లేకపోతే అవర్ డెసిషన్స్ హ్యాస్ నో వాల్యూ వితౌట్ హీస్ పార్టిసిపేషన్ ఇన్ అవర్ హోలీనెస్. హీస్ నాట్ ఆస్కింగ్ యూ టు బి హోలీ, హీ సేయింగ్ ఐ విల్ మేక్ యూ హోలీ. మూడవది, లేవీకాండం 20 22 నుంచి ఉన్నాయి చూడండి. 22 నుంచి, కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశములకు మిమ్మల్ని తీసుకుని పోచున్నానో ఆ దేశం మిమ్మల్ని కక్కి వేయకున్నట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. కక్కి వేయకున్నట్లు. మై డియర్ ఫ్రెండ్స్, బైబిల్లో దేవుని బిడ్డలకు 2 విషయాలు పరిశుద్ధత గురించి తెలుసుకోవాలి. ఆశీర్వాదాలు పొందాలనుకున్న వాళ్ళు 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, ఆశీర్వాదాలు అందరికి వస్తాయి, కానీ ఆ ఆశీర్వాదాలని హోల్డ్ చేసుకోవాలి. హోల్డింగ్ ద బ్లెస్సింగ్ ఈజ్ నథింగ్ బట్ హోలీనెస్. వచ్చిన ఆశీర్వాదాలని కాపాడుకోవటం, నిలుపుకోవటం అనేది దట్ ఈస్ మోర్ దాన్ గెటింగ్ బ్లెస్సింగ్స్. But that will happen only when we are holy. Holiness will make you to hold the blessings of God. Hold them. రెండవది, కక్కి వేయకున్నట్లు. అంటే నువ్వు గనక పరిశుద్ధంగా ఉండకపోతే ఏ ఆశీర్వాదం అయితే దేవుడు ఇచ్చాడో ఆశీర్వాదం నిన్ను కక్కేస్తుంది అంటది. ఆశీర్వాదం అక్కడే ఉంటుంది, నువ్వేమో ఆశీర్వాదంలో నుంచి కక్కి వేయబడతావు. యూ విల్ బి వామిటెడ్. You will be omitted. So the challenge is, you hold the blessing, otherwise you will be omitted by the blessing. ఆశీర్వాదాన్ని కాపాడుకుంటావా? ఆశీర్వాదం చేత కక్కి వేయబడి ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతావా? ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలన్నా, ఆశీర్వాదం చేత కక్కి వేయబడకుండా ఉండాలన్నా పరిశుద్ధపరచబడాలి. అది దేవుడు చెప్పేది. ఇంకెందుకు కాబట్టి మీరు నివసించు, నేను ఏ దేశములకు మేము పంపుతున్నాను అంటే పాపం దాన్ని ఎడ తీసుకుంటాడు ప్రభా, నువ్వు ఆ దేశమా ఈ దేశమా? ఏ దేశమైనా, ఏ దేశంలోకి నేను పంపిస్తున్నాను అక్కడ ఉండు, చక్కగా ఉన్నాడు, అదంతా పర్వాలేదు. ఇంకొంచెం ముందుకు రండి. 24 వచనంలో, జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను నేను మిమ్మల్ని సెటపాట్ చేశాను. కావున మీరు పవిత్ర జంతువులను అపవిత్ర జంతువులకును, పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును ఏం చేయాలి? విభజన చేయాలి. డివైడ్. నేనేమో మనుషుల్లో నుంచి నిన్ను ఏర్పరిచాను, నువ్వేమో థింగ్స్లో నుంచి ఏర్పరచుకోవాలి. I have set apart you from the world, but you should set apart the things of the world. లోకములో నుంచి నిన్ను బయటికి తెచ్చాను, లోకములో ఉన్న వస్తువులు విషయాల్లో నుంచి నిన్ను పక్కకు తెచ్చుకోవాలి. సెట్ అపార్ట్. యువర్ సెట్టింగ్ అపార్ట్ విల్ స్టార్ట్ ఓన్లీ ఐ హ్యావ్ ఫినిష్డ్ మై సెట్ అప్ ఆర్ స్టార్టెడ్ సెట్ అపార్ట్. నేను సెట్ అపార్ట్ చేసినాకే నువ్వు సెట్ అపార్ట్ చేసుకుంటావు. My redemption is setting you up from the world, but your sanctification is setting yourself from the things of the world, not to defile you. విభజన ఏం మాట్లాడేవి? విభజన చేయాలట, విభజన చేయాలి. 26 వచనం, మీరు నాకు పరిశుద్ధులై ఉందరు. దట్ వాజ్ ఐ లైక్. యూ విల్ బీ హోలీ టు మీ. మీరు నాకు పరిశుద్ధులై ఉంటారు. యెహోవాను నేను పరిశుద్ధులను, వారు నా వారై ఉండినట్లు అన్ని జనులలో నుంచి మిమ్మల్ని ఏర్పరచుతుని. మై డియర్ ఫ్రెండ్స్, వారు నావారు. దేవుడు అంటున్నాడు నావారు. ఎవరాళ్ళు? కక్కివేయబడని వాళ్ళు, ఆశీర్వాదాన్ని కాపాడుకుంటూ ఆశీర్వాదం చేత కక్కబడకుండా కాపాడుకున్న వాళ్ళు నావారు. నేను సెటపాట్ చేసినాక వాళ్ళు సెటపాట్ చేసుకుంటున్న వాళ్ళు నావారు. ఇప్పుడుదాకా నావారు అనలే, మీరు అన్నాడు, ఇప్పుడు నావారు. లెట్స్ గో ఫాస్ట్. 21 అధ్యాయం 23 వచనం. 21 అధ్యాయం 23 వచనం. నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు,
వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పము. అట్లు మోషే అహరోనులు అతనితో అతని కుమారులతో ఇశ్రాయేలందరితో చెప్పారు. సో దిస్ హోలీనెస్ హ్యాస్ టు బి పాస్డ్ ఆన్ టు ద జనరేషన్స్. దట్ ఈస్ ద పాయింట్ హియర్. హోలీనెస్ టు ద జనరేషన్స్. ఈ పరిశుద్ధత ఆ ఆశీర్వాదాల్లో 2 డైమెన్షన్ చెప్పాను నేను. ఆయన ఇచ్చిన ఆశీర్వాదం మనం కాపాడుకోవాలి. రెండోది, ఆ ఆశీర్వాదం మనల్ని కక్కేయకూడదు. మూడోది కూడా ఉన్నది, సాతానుకు మనలో ఏదో ఒకటి ఉండకూడదు. బికాస్ ఆఫ్ దిస్ ఐ హోల్డ్ హిమ్ అనకూడదు. సాటన్ షుడ్ నాట్ హోల్డ్ యూ. సాటన్ ఈజ్ హోల్డింగ్ ఈవెన్ మోజెస్ దేహాన్ని ఏమంటుంది? ఇది నాది అంటుంది. మనలో హోల్డ్ చేయకూడదు. సో నెక్స్ట్ పాయింట్ ఈజ్ హోలీనెస్ టు ద జనరేషన్స్. లాస్ట్ 2 things. 22nd chapter 16 16వ వచనం. నేను వాటిని పరిశుద్ధపరచు యెహోవాను. అంటే జాగ్రత్త, 3 మాటలు చెప్తున్నాడు. ఇజ్రాయలైట్స్, మిమ్మల్ని నేను పరిశుద్ధపరచువాడను. పరిశుద్ధంగా ఉండండి అని వదిలేవాడిని కాదు, పరిశుద్ధపరచేవాడను. 2, మీ పిల్లలను పరిశుద్ధపరచేవాడను. 3, మీ థింగ్స్ని పరిశుద్ధపరచేవాడను. థింగ్స్ ఆఫ్ యువర్స్, నేను వాటిని పరిశుద్ధపరుస్తాను. ద థింగ్స్ ఆర్ ద వాట్ ఎవర్ యు ఆర్ యూజింగ్, వాట్ ఎవర్ యు ఆర్ ఈటింగ్, ఐ విల్ ప్యూరిఫై దెమ్. I will purify 3 things: you, your children, and the things. Lastly, 22nd chapter 33 33వ వచనం, 32-33. నా పరిశుద్ధ నామము అపవిత్రపరచకూడదు. నేను ఇశ్రాయేలులో నన్ను పరిశుద్ధునిగా చేసుకుందును. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. నేను మీకు దేవుడు ఉండినట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను. ఐ హ్యావ్ బ్రాట్ నేను రప్పించిన యెహోవాను. హీ ఈజ్ నాట్ ఫర్గెటింగ్ యువర్ పాస్ట్. హీ ఈజ్ నాట్ ఇగ్నోరెంట్ ఆఫ్ యువర్ ప్రజెంట్. హీ ఈజ్ నాట్ నోయింగ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. హీ స్పీక్స్ ఎవ్రీథింగ్. ఐ హ్యావ్ రిడీమ్డ్ యూ. విమోచించిన వాడని నేనే, పరిశుద్ధపరచువాడు నేనే, మిమ్మల్ని మహిమలోకి ఎత్తేవాడు నేనే. ఈ మధ్యలో మిమ్మల్ని, మీ పిల్లలను, మీ థింగ్స్, వాట్ యు ఈట్, వాట్ యు యూజ్, ఎవ్రీథింగ్ ఐ విల్, అని నేను చేస్తాను. బట్ ఇప్పుడు ప్రొవైడెడ్ యు టేక్ ఎ రెజల్యూషన్. ఇవన్నీ నేను చేస్తాను, ప్రొవైడెడ్ యు టేక్ ఎ రెజల్యూషన్. రిజాల్వ్ నాట్ టు డిఫైల్. If you take a resolution, I will do it. If you don't take a resolution, I have no access to do it. మీరు ఆ నిర్ణయం చేస్తే మీరు నేను చేయటానికి నాకు యాక్సెస్ ఉంటుంది, లేకపోతే నేనేం చేయలేను. మీరు అట్లా ఉండిపోతారు. తద్వారా మీకు చెడ్డ పేరు, నాకు చెడ్డ పేరు. ప్రార్థన చేద్దాం. విన్న మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని పాపము నుంచి విడిపించాడు. పాపములో నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చాడు. కానీ మనలో ఉన్న పాపాన్ని బయటికి తీయాలని కోరుకుంటున్నాడు. మనలో ఉన్న పాపాన్ని బయటకు తీయాలంటే, తీసి నిన్ను పరిశుద్ధుడిగా చేయాలని, నీ నెక్స్ట్ తరాలను పరిశుద్ధుడిగా చేయాలని, నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి వస్తువులను కూడా పరిశుద్ధపరచాలని ఆశిస్తున్నాడు. ప్రొవైడెడ్ యు రిజాల్వ్ నాట్ టు డిఫైల్. పరచుకోకూడదని నీవు నిర్ణయించినప్పుడే దేవుడు ఇవన్నీ చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. డూ యు రిజాల్వ్? ఎస్ లార్డ్, ఐ రిజాల్వ్. నన్ను పరిశుద్ధుడిగా మార్చటానికి ఎంత ప్లాన్ నువ్వు కలిగి ఉన్నావో, నన్ను, నా తరాలను, నా వస్తువులను, నాకు సంబంధించిన విషయాలన్నిటినీ పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతూ, కానీ ఏం చేయలేకపోతున్నావు. ఎందుకంటే నేను ఆ డెసిషన్ ఇంకా చేయలేదు కాబట్టి. దానియేలు వలె, వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్సెస్, బట్ ఐ విల్ రిజాల్వ్ అన్నట్టుగా
లార్డ్ ఐఎమ్ డూయింగ్ నౌ. ప్రభా నన్ను కనికరించు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము సమస్త ప్రవర్తన పరిశుద్ధుడు ఉండాలి. ఆ మాటకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ లాగా దానియేలు ఉన్నాడు. ఆయనతో మనం కూడా ఉండగలమా? ఉండగలం. కానీ ఇష్టపడుతున్నామా? గట్టిగా ఇష్టపడుతున్నామా? నిర్ణయిస్తున్నామా? సీరియస్గా రెజల్యూషన్ తీసుకుంటున్నామా? దెన్ గాడ్ విల్ డూ వండర్స్. The great miracles, wonders and blessings will come only after you resolve to be holy, because without holiness you cannot hold the blessings. Otherwise you will be vomited out again. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీ వాక్యం దగ్గరికి వచ్చాం. ఏ సందర్భంలో వాక్యాన్ని స్టడీ చేసి ఆ కాంటెక్స్ట్ని కంప్లీట్గా అర్థం చేసుకొని దానియేలు ఎలాంటి రెజల్యూషన్ చేశాడో మేము స్టడీ చేస్తున్నాం. ప్రభా, మేము కూడా అదే సందర్భాల్లో ఉన్నాం. అంతకన్నా తక్కువ కష్టాలు ఉన్నాం, కానీ ఆయనకున్న కష్టాలు లేవు. ఆయనను మేము దానియేలంతా నిర్ణయాలు చేయలేకపోతున్నాం. మేము నిర్ణయం చేయలేకపోవటం వల్ల వచ్చే నష్టాలు చూస్తున్నాం. We cannot hold the blessings. We will be omitted by the blessings. The Satan will have a hold upon us. ఈ 3 భయంకరమైన సంగతులు మాలో జరగకుండా మీ చేత పవిత్రపరచబడి, మా తరతరాలు పవిత్రపరచబడి, మా చుట్టుపక్కలున్న మేము తినే పదార్థాలు, మేము వాడుకునే విషయాలు కూడా పవిత్రపరచడానికి ఇష్టపడుతున్న మీకు మేము అప్పగించుకుంటున్నాం. ప్రభా, we also resolve not to defile and show the results of this resolution like you have shown in the lives of those 4 people. ప్రభువా, ఈ యొక్క నిర్ణయం ప్రకారం నువ్వు ఏమేమి చేసి చూపించాలనుకుంటున్నావో వాటన్నిటిని మా జీవితంలో కూడా చేసి, మా చుట్టుపక్కల మా దేశాన్ని, మా ప్రపంచంలో చేసి చూపించి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని మిమ్మల్ని మీరు మయంపరచుకోమని కోరుకుంటున్నాం. ప్రభా, మేము కూడా భయపడుతున్నాం. అహరోను కుమారులను చంపివేసిన దేవా, మేము కూడా భయపడుతున్నాం. చాలాసార్లు మేము చేస్తున్నాం, కానీ మీ చెప్పినట్టు చేయలేకపోతున్నాం. ప్రభా, క్షమించము. అగ్ని అంటే భయం వేస్తుంది. ఏ అగ్ని అయితే మమ్మల్ని పరిశుద్ధపరచడానికి ఉందో ఆ అగ్ని మమ్మల్ని కాల్చేస్తుందన్న విషయాన్ని అర్థం చేసుకొని భయపడుతున్నాం. మీరే కనికరించి మీ కృపలో మమ్మల్ని అంగీకరించమని వేడుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ.